హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ ఈస్ట్ కుకింగ్ వ్లాగ్స్. సో ఇక్కడ నేను బ్రౌన్ రైస్తో ఫిష్ బిర్యానీ చేయబోతున్నానబ్బా. సో ఇది నేను ఎలా చేశాను ఏంటన్నది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి అబ్బా. ఎందుకంటే సింపుల్గా అయిపోయేది కాదు నాకు తెలిసి, ఎందుకంటే టైం టేకింగ్ ప్రాసెస్సే. సో ఎలా చేసాను ఏంటన్నది, అంటే అందరూ నార్మల్ ఫిష్ బిర్యానీ రైస్తో చేసుంటారు. సో ఇక్కడ కొంచెం బ్రౌన్ రైస్తో చేస్తాను కాబట్టి కొంచెం టైం అయితే పట్టిద్దబ్బా. నేను ఇక్కడైతే 1 కప్పు తీసుకున్నాను, 1 పర్సన్కి సరిపోయేలాగా. సో ఇక్కడ వచ్చేసి బియ్యం నానబెట్టుకొని ఫిష్ ముక్కలు అయితే కొన్ని తీసుకున్నాను. వాటికి ఉప్పు కారం పసుపు రాసి ఒక 10 మినిట్స్ అయితే ఉంచేసానబ్బా. ఉంచేసి తర్వాత సరిపడా ఆయిల్ పోసుకొని ఫిష్ ఫ్రై అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి బిర్యానీలోకి ఇది ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర పుదీనా, ఉల్లిపాయ ముక్కలు బారుగా కట్ చేసుకున్నాను బిర్యానీలోకి. సో ఇక్కడొచ్చేసి నేను ఈ పాన్‌లోనే చేస్తున్నానబ్బా. నేను ఇక్కడైతే 1½ స్పూన్ ఆయిల్ అయితే వేశాను. సో ఇక్కడ నేను ఒక్కొక్కటి చూపిస్తున్నాను మీకు. నేను ఏమి వేసాను ఏంటని. హెవీగా అయితే ఉండదబ్బా. అంటే మా ఇంట్లో కొంచెం బీపీ పేషెంట్ ఉండే, ఇంకా వాళ్ళకి తినాలనిపిస్తది కదా. ఇంక అందుకని చెప్పేసి నేను ప్రత్యేకించి అయితే నేను వాళ్ళ కోసం చేస్తున్నాను, మా ఇంట్లో వాళ్ళ కోసం. సో ఇక్కడొచ్చేసి ఒక బిర్యానీ ఆకు, అది మరాఠీ మొగ్గ అవి వేసాను. కొంచెం అవి చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసాను. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా సిమ్‌లోనే వేయించానబ్బా. సో ఇక్కడొచ్చేసి అది బాగా వేగిపోయిన తర్వాత కొంచెం, అంటే ఆల్రెడీ చేపల పులుసు చేసాను, దానిలో కొంచెం లైట్‌గా వేస్తున్నాననమాట టమాటా గుజ్జు. సో అది కూడా బాగా ఎగిరిపోయిన తర్వాత చూడండి, టమాటా పేస్ట్ అయితే బాగా మిక్స్ అయిపోయింది. సో ఆయిల్ పైకొచ్చింది కదా. సో ఇప్పుడు కొంచెం లైట్‌గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానమ్మా. సో నా వాయిస్ అయితే కొంచెం తగ్గలేదు, ఇంకా వాయిస్ చేంజ్ అయిపోతుంది. ఇంకా కొంచెం నా వాయిస్ ఏం భయపడకండి. ఇక్కడొచ్చేసి కొంచెం నేను ధనియాల పౌడర్ వేసాను, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసాను. సో దీనికొచ్చేసి కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నానబ్బా. ఇక్కడొచ్చి కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. కారం, కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. నేను కారం వచ్చేసి ఒక స్పూన్ కూడా వేసాను. కొంచెం పసుపు, లైట్‌గా సాల్ట్ వేసాను. ఎందుకంటే ఆల్రెడీ చేపల ఫ్రైలో కూడా వేసాం కదా, ఇంక అందుకని చెప్పేసి నేను లైట్‌గా వేస్తున్నాను. సో ఇది పేస్ట్ వచ్చేసి వాటర్ మిలన్ సీడ్స్, పచ్చి కొబ్బరి అవి అబ్బా. అవి నానబెట్టుకొని నేను ఇలాగ మిక్స్ చేసి వేసేసాను. సో అది బాగా కలిసిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా ఉంది కదా, అది కూడా వేసుకున్నాను. సో ఇదంతా వచ్చేసి బిర్యానీలోకి పేస్ట్ అనమాట, గ్రేవీకి. ఫిష్ బిర్యానీ గ్రేవీ చేస్తున్నాను. సో గ్రేవీ అయిపోతే రైస్ వండుకొని తర్వాత చేసుకున్నాను, సింపుల్గా ఉంటుందని చెప్పేసి నేను ముందు గ్రేవీ ఫిష్ ఫ్రై తీసుకున్నాను. సో ఇప్పుడు కొంచెం గ్రేవీ అయితే తీసి పక్కన పెట్టానబ్బా. ఇక్కడైతే నేను ఒక 3 ముక్కలు వేసేసి నేను పక్కన పెట్టేసాను, మూత పెట్టి పక్కన పెట్టేసాను. ఇదిగోండి, మా 3 అయితే పక్కన పెట్టేసాను. ఇది వచ్చేసి రైస్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ నేను సరిపడా వాటర్ అయితే పోసుకొని బిర్యానీ సామాన్లు యాడ్ చేసేసాను. కొంచెం లైట్‌గా మిరియాలు కూడా వేసాను. బ్రౌన్ రైస్ కొంచెం ఉడకటానికి కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. సో ఇదిగోండి, ఇది పొయ్యి మీద పెట్టేసాను. ఇదిగోండి, ఇక్కడ కూడా బ్రౌన్ రైస్ నానిపోయినాయో లేవో అని చూస్తున్నా. సో రైస్ కూడా పర్ఫెక్ట్‌గా నానిపోయినాయి. ఇంకా ఎసరైతే కొంచెం లైట్‌గా సాల్ట్. నేను ఫిష్ ఫ్రైలోను, గ్రేవీలోను, దీనిలోను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేయలేదబ్బా. కొంచెం లైట్‌గానే వేశాను నేను. ఇదిగోండి, రైస్ ఉడికితే మిగతా ప్రాసెస్ చేయొచ్చని ఇంకా చూస్తున్నాను. సో రైస్ అయితే ఉడికిపోయింది. ఇక్కడ ఆల్రెడీ నేను పెట్టి తీసుకొని ఉన్నాను కదా గ్రేవీ, ఫిష్ ముక్కలేసి కళాయి. నేను ఇంకా కళాయి మూత తీసేసి నేను ఇక్కడ ఫిష్ ముక్కలు పైన అయితే రైస్ వేసేస్తున్నాను. ఇదిగోండి, కొంచెం గ్రేవీ ఉన్నది, ఆ గ్రేవీ కూడా ఇలాగ వేసుకొని ఫస్ట్ ఒక లేయర్ ఇది వేసుకొని, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా ఉంది కదా, అది కూడా వేసేసుకొని నేను మిగతా రైస్ కూడా వేసేసుకున్నాను ఇక్కడ. సో నేను మిగతా రైస్ కూడా వేసేసుకున్నానబ్బా. అది చూపించడం సెకండ్ లేయరు
కట్ అయిపోయింది. షూట్ చేయలేదనుకుంటా నేను. మొత్తం ఇలాగా వేసేసుకున్నాను నేను. మొత్తం రైసు అదే. ఇది వచ్చేసి చేపల ఫ్రై వేపాం కదా! ఆయిల్ కొంచెం లైట్‌గా పైన వేస్తున్నాను. సో, ఇది కూడా వేసుకుంటే ఎందుకంటే కొంచెం ఇంకా మగ్గాలి మనకి. ఇది వచ్చేసి బియ్యం ఉడకబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా! అవన్నమాట. సో, నేను అవి కూడా వేసేసుకొని ఇక్కడైతే నేను దమ్ పెట్టాలి కదా! దీనితో నేను పెట్టేసి మూత పెట్టేసి దమ్ చేస్తున్నానబ్బా ఫిష్ బిర్యానీకి. సో, ఇదిగోండి ఆల్మోస్ట్ బిర్యానీ అయితే అయిపోయింది. ఇదిగోండి రైస్ పర్ఫెక్ట్‌గా రెడీ ఇంకా ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో, దీనిలోకొచ్చేసి నేను సలాడ్‌కి కీరా, క్యారెట్లు కూడా వేశాను. సో, ఇక్కడైతే మా హస్బెండ్‌కి ప్లేట్‌లో పెట్టేశాను. ఇంగోండి చూసారా? అయిపోయిందనమాట. ఇంకా నేను టేస్ట్ చూద్దామని కొంచెం అడుగు పొడుగుంటే నేను వేసుకున్నాను. ఎలాగుంది ఏంటని సూపర్‌గా ఉంది. కాకపోతే మనకు ఉప్పు తక్కువగానే ఉంటదబ్బా! దానిలో వేసుకున్న చూసాను టేస్ట్ చాలా బావుంది. చేపల పులుసు కూడా నేను ఆల్రెడీ పెట్టానబ్బా! ఒకసారి ఎవరైనా చూడపోతే గనుక చూడండి. నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇగుండి బాగున్నాయి. ఇక్కడొస్తే ఫిష్ 3 ముక్కలు పక్కన పెట్టాను కదా! ఫిష్ ఫ్రైవి. ఫ్రై కూడా మంచిగా అయిపోయింది. సో, టోటల్‌గా అయితే ఫిష్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందబ్బా! థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై.